నైవేద్యం ఏంటి అని అంటే పులిహోర మీ శక్తిని బట్టి ఏదైనా సరే అమ్మవారికి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పూజను స్టార్ట్ చేద్దాం. ముందుగా నుదుటికి బొట్టు పెట్టుకో, ఒకసారి బొట్టు పెట్టుకో. తర్వాత దీపానికి ఒక చిన్న బొట్టు పెట్టి దీపం వెలిగించండి మీరు. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపానికి నమస్కారం చేసుకోండమ్మా. ఒక్కసారి దీపానికి అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఇప్పుడు అక్షంతలు పట్టుకోవాలి చేతిలో, ఓకేనా? ఓం నమః సదసే నమః సరస్వతయే నమః సఖీనాం పురోగణాం చక్షుదే నమో దివే నమః పృథివ్యై సప్రగస్సభామి గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసన. సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ముందుగా ఇష్టదేవత, కులదేవత, గ్రామ దేవత, మీ ఇంటి దేవత అందరికీ కూడా ఒక్కసారి మనసులో తలుచుకోండి. మనసులో తలుచుకున్న తర్వాత ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని కూడా తలుచుకోవాలి. అదే విధంగా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోండమ్మా. ఓం ఆచమ్య ప్రాణాయామ్య. ముందుగా నీరు కిందికి వదిలేస్తాడు. తర్వాత 3 సార్లు త్రాగాలి. ఆచమనం ఎప్పుడైనా సరే ఎడమ చేతితోని కిందికి వదిలేసేయండి మొదటిసారి. తర్వాత 3 సార్లు త్రాగాలి. 3 సార్లు త్రాగండి. ఓం నమః శంభవే జమయో భవే స్వాహ నమః శంకరాయ జమయస్కరాయ స్వాహ నమః శివాయ శివరాయ స్వాహ ఉపస్పృశ్య హస్తం ప్రక్షాళ్య. తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని కొన్ని అక్షంతలు వాసన చూసి వెనకేసేయండి. తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. అంటే వాసన పీల్చి తర్వాత వదిలేసేయాలి. ఓం భూ ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. హస్తం ప్రక్షాళ్య. అందరూ కూడా చెయ్యి శుద్ధి చేసుకోండి. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కాబట్టి చెయ్యి శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గంట కొట్టండి. అందరూ కూడా గంట కొట్టాలి. మనం పూజను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గంట కొట్టండి. ఓం ఆగమార్గంతు దేవానాం గమనార్గంతు రక్షతాం పూర్వే గంటారం అంబస్య దేవతా కుమారలాంఛనం ఇది గంటారం కృత్వా. కాబట్టి అందరూ కూడా అక్షంతలు చేతిలో పెట్టుకోనమ్మా. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతా ఉద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతా ఉద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరగ్రయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జన్మోద్భీతే భరతవర్షే భారతఖండే ఏరోర దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య దేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య వాయవ్య దిగ్భాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర పూజన సన్నిధౌ అస్మిన్ స్వస్తి శ్రీ చాంద్రమానీన దక్షిణాయనే వర్ష ఋతువో శ్రావణ మాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభరితో. ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మనము పంచాంగాన్ని నమస్కారం చేసుకోవాలి. అంటే మనం ఏదైతే పంచాంగం ఉంటుందో ఒక్కసారి ఆ పంచాంగాన్ని మనం నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్రాలన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనసులో పంచాంగాన్ని నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత అస్య యజమానస్య గోత్రోద్భవస్య మీ గోత్రనామాలు ఏవైతే ఉంటాయో మీ మనసులో తలుచుకోండి. అందరూ కూడా మీ గోత్రనామం అంటే ముందుగా గోత్రం తలుచుకున్న తర్వాత మీ కుటుంబం పేర్లు ఉంటాయి కదా, అందరి పేర్లు కూడా మనసులోనే తలుచుకోండి.
అంటే పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా కలుసుకోవాలి. మీ తల్లిదండ్రుల తర్వాత మీరు, మీ తల్లిదండ్రులు ఉంటే తర్వాత మీరు. ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య సహా కుటుంబస్య కలుసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. చెప్పండి. మమ అస్మాకం, అందరూ కూడా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చెప్తున్నారా? మహా గణపతి దేవత పూజా సహిత వరమహాలక్ష్మి దేవి దేవత సహిత మహాలక్ష్మి మమ ఉద్యోగేన వ్యాపారేణ వ్యవహారేణ అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మి దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ స్వగృహే దిన దిన అఖండ లక్ష్మి అభివృద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పీడ పరిహారార్థం ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాన్ని యథాశక్తి షోడశోపచార పూర్వక మహాగణాధిపతి సహిత వర మహాలక్ష్మీ దేవి దేవత పూజాంచ వ్రత పూజాంచ అహం కరిష్యే ఇది సంకల్ప్య చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కిందికి వదిలేసేయండి. నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. మీరు కూడా అమ్మ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కుడి చేతిలో వేసుకొని నీళ్లతోని వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది. ఓకేనా? అందరూ కూడా కలశంలో ఒక విడి పువ్వు వేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఆచమనానికి వాడినటువంటి కలశం ఏదైతే ఉంటుందో, మీరు నీరు త్రాగినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అది అమ్మవారికి వాడకూడదు. ఎందుకు అంటే మనము త్రాగాము కాబట్టి, ఇంగిలైంది కాబట్టి అని పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఈ కలశం వాడదాం. ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నామా. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః. మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నట్లయితే రోజ్ వాటర్ వేసుకోవచ్చు. ఓం గంగాజలం ఉన్నట్లయితే మీరు వేసుకోవచ్చు. ఓం ఇప్పుడు దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు ఒక విడి పువ్వు 2 అగరబత్తులు వెలిగించండి కలశానికి. అందరూ కూడా మీరు కూడా అలానే చేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధ్యతర్వణః అంగైష్ట సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టికరే తథా ఆయాన్కుమమ శాంత్యర్థం దురితక్షయకారకాः గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఒక్కసారి మీరు కలశం ఏదైతే వాడుతున్నారో ఆ కలశం పైన ఇలా చేయి పెట్టండి. చేయి పెట్టాలి, అరచేయి పెట్టేసారు. ఇప్పుడు చెప్పండి. గంగేచ యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని ప్రోక్షణ చేయండి. మీరు స్థల శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం, ఆత్మ శుద్ధ్యర్థం అంటే మనము కూర్చున్నటువంటి స్థలం శుద్ధి కావాలి కాబట్టి స్థల శుద్ధ్యర్థం, స్థలం కింద స్థల శుద్ధ్యర్థం ద్రవ్యాలపైన మనము బయటికి ఏది ఇస్తాం కదా ద్రవ్యాలన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఆ పూజా సామాగ్రి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత మనము శుద్ధి కావాలి ద్రవ్యాలపైన మనము బయటికి ఏది ఇస్తాం కదా ద్రవ్యాలన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఆ పూజా సామాగ్రి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి శుద్ధి చేసుకోండి. మన పైన నీళ్లు ప్రోక్షణ చేసుకుంటాం. మీరు కూడా నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. తర్వాత ఇప్పుడు గణపతి పూజ ఉంటుంది. గణపతి ఆహ్వానం ఉంటారు కాబట్టి ఒక్కసారి అక్షతలు పట్టుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి ఏదైతే మీరు ప్లేట్ లో పెట్టుకున్నారు కదా గణపతి, అక్కడ ఓం గం గణపతయే నమః అనుకుంటూ అక్షంతలు 5 సార్లు వేయాలి. ఇప్పుడే కాదు, ఒకసారి ఓం గణాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం ఇప్పుడు
కూడా వేయండి 5 సార్లు. ఓం భూ మహాగణపతి ఆవాహయామి. ఓం మహాగణపతి ఆవాహయామి. ఓం శుభః మహాగణపతి ఆవాహయామి. ఓం శుభః మహాగణపతి ఆవాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతి ఆవాహయామి. స్థాపయామి పూజయామి. సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర రక్ష ఆవాహయామి. ఆవాహితో భవ స్థాపయామి. స్థాపితో భవ సన్నిహితో భవ అవకుంఠితో భవ వరదో భవ ఇది షణ్ముద్రా ప్రదర్శ్య మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం పాదం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖాంబుదే ఆచమనీయం సమర్పయామి. ఒకసారి అక్షంతలు వేయండి గణపతి పైన. గణపతి గారి అక్షంతలందరూ కూడా వేసుకోవాలి. మనము స్నానం చేపిస్తాం కాబట్టి ఒక్కసారి కలశం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకోండి. పువ్వుతోని ప్రోక్షణ చేయండి గణపతి పైన. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేర్ధాతన మహేరణాయ చక్షసే యోగ శివనమోరజస్తస్య భాజయతే హనః కుశకీరివ మాతరః తస్మా అలంకమా నమో యస్య క్షయాయ జిన్వథ ఆభోజనయథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత పంచామృతం ఉంది కదా, పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవి కలుపుకున్నారు కదా, అవి ప్రోక్షణ చేయాలి. పూతో తీసుకొని ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వదస్సోమ వృక్ష్యం భవావాయస్య సంగతే. తర్వాత పంచామృతం ప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధార్థో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగవిదం స్నానం కల్పయామి ప్రసీద మే. ఉన్మామంద వృషభో మరుస్వాన్ పక్షీయ సావయ సానాదమానం ఘృణీవ ఛాయామరపాశీయ వివాసేయం రుద్రస్య సుమ్నం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత మీ దగ్గర యజ్ఞోపవీతము మరియు వస్త్రం ఉంటుంది కదా, అది గణపతికి ఎక్కించండి. లేదు మా దగ్గర లేదు అని అంటే అక్షతలు వేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం ధారయామి. తరువాత వస్త్రం అక్షతలు అభివస్త్రా సుభసనాన్యర్షవిదేనుస్తుదుఘా పూయమానాః అభిచంద్రభర్తవేనో హిరణ్యనిష్మాన్ రతినో దేవసోమా వస్త్రయుగ్మం సమర్పయామి. తరువాత ఇప్పుడు పసుపు కుంకుమ అక్షతలు వేయాలి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిక సర్వాలంకారముఖ్యాని దేవత్వం ప్రతిగృహ్యతాం. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యా కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అగచ్ఛాంతిం ప్రయచ్చమే. అందరూ కూడా గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షతలు వేసిన తర్వాత విడి పువ్వులు వేయండి. విడి పువ్వులు చించకండి, గాడి మాత్రం తీసేయండి. దానికి ఉన్నటువంటి పురుగులు తీసేసి గణపతి దగ్గర పెట్టేసేయండి. ఓం యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. సేవంతికాపకుల చంపక పాటలాబ్జైః పున్నాగజాతిక వీర రసాల పుష్పైః బిల్వ ప్రవాణ శిశమీదల మాలికాభ్యైః త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద. మహాగణాధిపతయే నమో నమః. అగరబత్తి చూపించండి గణపతికి. అందరూ గణపతికి అగరబత్తిలో వెలిగించడం చూపించండి. గంట కొట్టుకుంటూ చూపించాలి. మహాగణాధిపతయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అందరూ కూడా గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. కొబ్బరికాయ కొట్టండి. మీరు కూడా కొబ్బరికాయ కొట్టాలి. ఓం అథ మహానైవేద్యం మహాగణాధిపతయే నమః. నారికేళ మహానైవేద్యం. తర్వాత అందరూ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి గణపతి కొబ్బరికాయ కొట్టండి.
మీరు కూడా కొబ్బరికాయ కొట్టాలి. ఓం అథ మహానైవేద్యం మహాగణాధిపతయే నమః. నారికేళ మహానైవేద్యం. తర్వాత అందరూ కూడా కొబ్బరికాయ తర్వాత స్వామి వారి గణపతి దగ్గర పెట్టాలి. గణపతి దగ్గర పెట్టండి. ఒక అరటి పండు కూడా పెట్టేసేయండి. మీ దగ్గర ఉన్నట్లయితే అరటి పండు ఉంటుంది కదా, దానిపైన శర్కర వేసి స్వామి వారికి చూపించండి. గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఎవరికైనా తక్కువ చేయండి, కానీ గణపతికి తక్కువ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం సర్వేణ పరిశిష్టామి అమృతమస్తు అమృతోపస్కరణమసి. అవసరార్థం శ్రీ నారికేళ కంఠ శర్కర కదలి ఫల నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి. నైవేద్యం నివేదయామి. తాంబూలం పెట్టండి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, అదే విధంగా దాంట్లో ఒక కాయిన్ రూపాయి అలా పెట్టేసి తాంబూలం పెట్టేసి గణపతికి. ఓం భూగే పరమేశ్వర కర్పూరేణ నాగవల్లీన ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భూగి ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. అందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. ఓం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా అన్న తర్వాత సుముఖశ్చైవ పట్టుకోండి. సుముఖశ్చైవ దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः బాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే విభాగే చ ప్రవేశే నిగమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. పాదారవిందయోః సువర్ణవేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. జై బోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై. ఇప్పుడు గణపతి పూజ సమాప్తమైంది. అంటే మనం ఎటువంటి పూజ చేసినా సరే సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతిని పూజ చేస్తాం. ఇప్పుడు గణపతి పూజ సమాప్తమైంది. గణపతి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని మీ శిరస్సు మీద
శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. గణపతిని పూజ చేస్తాం. ఇప్పుడు గణపతి పూజ సమాప్తమైంది. గణపతి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. తలలో కూడా పెట్టుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ మొదలవుతుంది కాబట్టి ముందుగా అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ముందుగా అమ్మవారిని నీళ్లతోని కడుగుతాం, ఓకేనా? తర్వాత పంచామృతాలతో కడుగుతాం. కాబట్టి మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. ఎలా అని అంటే చూడండి, ఇక్కడ మేమైతే అమ్మవారి విగ్రహం ఉంది మా దగ్గర. మీ దగ్గర లేనిచో మీరు ఏం చేస్తారు అని అంటే ఒక కాయిన్ పెట్టుకోండి, లేదా అమ్మవారి రూపం ఉంటుంది కదా అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు అది కూడా లేదు అని అంటే రూపాయి బిళ్ళ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓం ముందుగా నీళ్లతోని కడగండి కొంచెం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి దేవతాభ్యో నమో నమః. నీళ్లతోని కడగండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ప్రబోధినీం శ్రియం దేవీం ఉపస్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసో స్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. నీళ్లతోని కడిగిన తర్వాత పంచామృతాలతో కడగాలి. పంచామృతం వేయండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలుపుకొని అలా వేసేయండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృక్ష్ణీయం భవావాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ పంచామృతాలతో కడిగి మళ్ళీ నీళ్ళతో కడగాలి. పరమానంద బోధార్థో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీద మే. ఇప్పుడు అమ్మవారిని బాగా కడిగిన తర్వాత తుడవాలి. ఒక కొత్త బట్ట తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే దేవుడి ఇంటిలో వాడతారు కదా, కొత్త బట్ట తీసుకొని తుడవండి అమ్మవారిని. బాగా తుడిచిన తర్వాత అమ్మవారిని అలంకరణ చేయాలి. అశ్వపూర్వాం వ్రతమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసో స్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిమోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవనిష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణోమి. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోతమిల్వః తస్య ఫలాని తపసానుమాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవ సగః కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రయస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శుక్తిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్నుదనే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిమోపహ్వయే శ్రమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్మాం విందేయం పురుషానహం. ఇప్పుడు అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మండపంలో ప్రతిష్ఠించండి మీరు కూడా. అదే విధంగా ఇప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలి కాబట్టి అక్షంతలు పట్టుకోవాలి. ఓం అందరు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 సార్లు ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకోవాలి. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కలశం ఉంటుంది కదమ్మా, ఆ యొక్క కలశం పైన 5 సార్లు వేయండి. ఓం భూః వరమహాలక్ష్మీ వావాహయామి. ఓం భువః వరమహాలక్ష్మీ వావాహయామి. ఓం శుభః వరమహాలక్ష్మీ వావాహయామి.
भूर्भुवस्सुवः वरमहालक्ष्मीमावाहयामि ओम भूर्भुवस्सुवः वरमहालक्ष्मीमावाहयामि స్థాపయామి పూజయామి ఇప్పుడు అమ్మవారి కలశం ఉంది కదా అక్కడ నీళ్లు ప్రోక్షణ చేయండి అందరూ ఫస్ట్ గా ఓం అమ్మవారి కలశం మీద అదే విధంగా వెనకాల ఉన్నటువంటి ఫోటో ఉంది కదా అక్కడ కూడా ప్రోక్షణ చేయాలి ఓం పరమానంద బోధార్థో నిమగ్న నిజమూర్తయే పంచామృతం ఉంది కదమ్మా పంచామృతం కూడా ప్రోక్షణ చేయాలి ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వద సోమ వృష్ణియం భవావాజస్య సంఘతే మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేయాలి పంచామృతం వేసాక మళ్ళీ నీళ్ళతోని ప్రోక్షణ చేయాలి తర్వాత ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ వేయండి ఆ కలశం పైన పసుపు వేయాలి అదే విధంగా ఫోటో పైన కూడా కలశం పైన కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యాని దేవత్వం ప్రతిగృహ్యతాం కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అగచ్ఛాంతి ప్రయచ్చమే ఆయనేతే పరాయణే పూర్వారోహం పుష్పిణీ తథాశ్చ పుండరీకాని సముద్రస్య గుహాయినే దివ్య పరిమళగంధాన్ ధారయామి ఆ బుక్కా గులాలు కూడా కొంచెం కొంచెం వేయండి మీ దగ్గర ఉన్నట్లయితే వేయండి లేదా అవసరం లేదు తర్వాత గులాల పేరు తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు అదే విధంగా విడి పువ్వులు అష్టోత్తరం నెక్స్ట్ లేదమ్మా నా దగ్గర ఎక్కువగా 108 విడి పువ్వులు లేవు అంటే అక్షంతలు ఈ 3 వేలతో అక్షంతలు వేస్తూ ఉండాలి లేదు నా దగ్గర విడి పువ్వులు ఉన్నాయి అని అంటే ఆ విడి పువ్వులే వేస్తూ ఉండండి నేను అష్టోత్తరం చదువుకుంటాను ఓం లక్ష్మీదేవి నమః పరమహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ మీరు కూర్చోవాలి నేను అష్టోత్తరం చెప్తూ ఉంటాను ఓం విప్రత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శివయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం నిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహ పదాయై నమః ఓం బుద్ధయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః కుంకుమ కూడా వేస్తా ఉంటాడు ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివగర్భే నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్వియై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యవర్గ్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్ప్రైణనౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేశ్వరతానందాయ నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఇది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజా సమాప్తః. తర్వాత అమ్మవారికి మీ దగ్గర ధూపం ఉన్నట్లయితే సాంబ్రాణి ఉన్నట్లయితే సాంబ్రాణి కూడా వెలిగించుకోవచ్చమ్మా, లేదా లేదు అని అంటే అగరబత్తి వెలిగించుకోండి. ఓం వనస్పతిరసోమేదో గంధాఢ్యో రూపోత్తమాన్ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అగరబత్తి పెట్టండి, ఒక 2 అగరబత్తులు. ఓం శ్రీదివ్యరూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం వనస్పతిరసోమేతో గంధాఢ్యో రూపోత్తమాన్ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీదివ్యరూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్యధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యాలు మీరు ఏవైతే చేసుకున్నారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి. నైవేద్యం పెట్టుకోండమ్మా అందరు కూడా. కొబ్బరికాయ కొట్టండి అమ్మవారి దగ్గర. అంటే మీకు శక్తిని బట్టి ఏదైతే నైవేద్యం చేశారో అమ్మవారి దగ్గర ఒక ముగ్గు పెట్టాలి. ఇక్కడ ముగ్గులు వేయాలి. ముగ్గు వేసి దానిపైన నైవేద్యం పెట్టండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముగ్గు వేయండి. ముగ్గు వేసి దానిపైన నైవేద్యాలన్నీ కూడా పెట్టేసేయాలి. తర్వాత నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి, అక్కడ పెట్టేసుకోండి. మీకు ప్లేస్ ఉంటే పైన పెట్టుకోండి, లేదు అంటే ప్లేస్ లేకపోతే కింద పెట్టేసుకోండి. ఓకేనా? ఓం నైవేద్యం చక్రస్వమేతం నానాభ్యక్షరమంవితం వీరు ప్రోక్షణ దరిక్షేరమృతోమేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం ధ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. మహానైవేద్యం నివేదయామి. ఇప్పుడు తోడ గ్రంథి పూజ ఉంటుందమ్మా. తోరణాలు రెడీ పెట్టుకోండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీరు కట్టుకోబడాలి. అవి రెడీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఒక 5 పువ్వులు, 9 దారాలు ఉండాలి. తెలిసింది కదా, అలా రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర 9 దారాలతో 5 పూలు పెట్టుకోండి. 5 లేదా 10 కూడా చేసుకోండి. 11 అలా పూలతో కట్టుకొని అక్కడ పెట్టుకోండి. దానిపైన అక్షతలు ఆ తోరణాల పైన అక్షతలు తర్వాత నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం కట్టుకోబడాలి.
అవి రెడీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఒక 5 పువ్వులు 9 దారాలు ఉండాలి. అందరికి తెలిసిందే కదా. అలా రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. 9 దారాలతో 5 పూలు పెట్టుకోండి. 5 లేదా 11 చేసుకోవచ్చు. 11 అలా పూలతో కట్టుకొని అక్కడ పెట్టుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు దానిపైన అక్షతలు వేయండి. ఆ తోరణాల పైన అక్షతలు వేయండి. తర్వాత నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం భూ అథ గ్రంథి పూజయామి గ్రంథి పూజయామి. ముందుగా పసుపు కుంకుమ అక్షతలు వేసుకుంటాం అందరూ కూడా. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథి పూజయామి రమాయ నమః ద్వితీయ గ్రంథి పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి సర్వజనన్యై పూజయామి महालक्ष्मी नमः पंचम ग्रंथिं पूजयामि क्षीराब्धितनयायै नमः षष्ठ ग्रंथिं पूजयामि विरूपाक्षै नमः सप्तम ग्रंथिं पूजयामि चंद्र सहोदर्यै नमः अष्टम ग्रंथिं पूजयामि हरिवल्लभायै नमः नवम ग्रंथिं पूजयामि ఒక్కసారి ఇప్పుడు తోరణము అమ్మవారికి కట్టాలి. లేసి ఒక్కసారి అమ్మవారికి తోరణం కట్టడమ్మా. ఒకసారి మీరు చెప్పుకుంటూ అమ్మవారికి కట్టాలి. నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టండి. చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే. అమ్మ మీరు కూడా చెప్పండి. కట్టండి. అమ్మ మీరు కూడా ఈ యొక్క మంత్రం చెబుతూ కట్టాలి అమ్మవారికి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధిం చ మమ సౌఖ్యం దేహి మే రమే. ఓకేనా? మీరు కూడా కట్టుకోవాలి. ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టారు కదా, మీరు కూడా కట్టుకోవాలి. చెప్పండి ఒకసారి. మీరు కూడా చెప్పుకుంటూ కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధిం చ మమ సౌఖ్యం దేహి మే రమే. కట్టుకోవాలి. మీరు వేరే వాళ్ళ సహాయం తీసుకోవచ్చమ్మా. తీసుకొని ఆ యొక్క కట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే తాంబూలం పెట్టాలమ్మా. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, అదే విధంగా చిన్న అది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం భోగే వరైష్ణ కర్పూరే నాగవల్లి రుద్రం ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం భోగే ఫలతాంబూలం సమర్పయామి సువర్ణ దక్షిణాన్ సమర్పయామి దక్షిణాం దేవామోదకేన దదామి. ఇప్పుడు హారతి ఇవ్వండి. అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమో నమః. ఓం హిరణ్యపాత్రమో పూర్ణంతరాలి వరవ్యాసానేతి ఏకరబ్రహ్మణ ఉపహరతి ఏకరైవ యజమానమయశ్చైతదధారి సామ్రాజ్యం భౌత్యం స్వరాజ్యం వైరాజ్యం వారణేశ్యం రాజ్యం మహారాజ్యం మహాధిపత్యం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం భవం భవాని సచితం నమామి. జై బోలో వరమహాలక్ష్మీ మాతా కీ జై. 3 ప్రదక్షిణాలు చేయండి. అందరూ కూడా లేపండి. అవి కొంచెం ముందు కానీ సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారం భవం భవాని సహితం నమామి. జై బోలో వరమహాలక్ష్మీ మాతా కీ జై. అక్షరాలు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. అందరూ కూడా లేపండమ్మా. లేచి 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద పరమేశ్వరే సర్వార్థ సాధనోపాయ సర్వైశ్వర్య ప్రదాయక సమస్తాపత్ ప్రతీకార బాలచంద్రాయ తే నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తమ పాదారవిందయోః సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. 2 పుష్పాలు కూడా పెట్టండి.
మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు వ్రతకథ ప్రారంభమవుతుంది కాబట్టి శ్రద్ధగా వ్రతాన్ని వినుకుంటూ కూర్చోవాలి. అదే విధంగా చేతిలో అక్షంతలు పట్టుకోవాలి. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతం గురించి పరమశివుడు పార్వతికి చెప్పాడనమాట. అయితే లోకోపకారం కోసం ఆ పార్వతీదేవి అందరికీ కూడా తెలియజేసింది. ఇప్పుడు నేను కూడా మీకు చెబుతున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి. కథ మొత్తం శ్రద్ధగా వినాలి. అయితే పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులను స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తూ ఉన్నారు, ఆ పరమశివుడిని. అయితే ఆ మహోత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి కోరింది. అయితే అందుకు త్రినేత్రుడు ఆ పరమశివుడు, నీవు కోరిన విధంగానే స్త్రీలకు సకల సుఖాలు కలిగించేటటువంటి ఒక వ్రతము చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే కూడా ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పేసి పరమశివుడు చెప్పాడు. అయితే అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని అధిదేవతలు ఎవరు చేశారు? ఎవరెవరు చేశారు ఈ వ్రతాన్ని? అది కూడా మాకు వివరంగా చెప్పండి, ఎలా చేయాలి అనేటటువంటి వివరంగా చెప్పండి అని చెప్పేసి చూడండి. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుడినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, సర్వ సౌభాగ్యాలు, అంటే చాలా పెద్దలకు అత్తామామలకు గౌరవం ఇచ్చేది. ప్రతిరోజు కూడా ప్రాతకాలాన నిద్రలేచి భరత పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుంటుంది. అంత మంచిదన్నమాట. అయితే వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. అయితే చారుమతి సంతోషించి, ఏ జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదుగుతారు అని చెప్పేసి ఆమె అనుకుందన్నమాట. అప్పుడు పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగింది, ఇక నాకు నా జన్మ మొత్తం ధన్యమైపోయింది అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అయితే అంతలోనే మేల్కొన్న చారుమతి ఇదంతా కలనా అని చెప్పేసి అనుకుంది. అలా అనుకునేసరికి అత్తామామలకు ఈ కళ వచ్చినటువంటి కళ అంతా కూడా అత్తామామలకు భర్తకు చెప్పింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. అయితే పురంలోని మహిళలు చారుమతి ఇంటికి వచ్చారు. వారు కూడా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారం కోసం వేచి ఉన్నారు. అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తల స్నానం చేసుకొని పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసింది. ఆ మండపంపై బియ్యము పోసి పంచ పల్లవాలైన రాగి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకుంది. వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే అనేటటువంటి మంత్రం చెప్పుకుంటూ ఆహ్వానించింది. పూజలతో భక్ష భోజ్యాలను నివేదించింది. 9 పోగుల తోరాన్ని చేతికి ధరించి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలో జల్లు జల్లు, రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు తెగదగా మెరిసిపోయాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణ భూషితులయ్యారు. వారు చేసినటువంటి వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతికి ఆ యొక్క గృహంలో పాటు ఆ పట్టణంలోని అందరికీ కూడా ఇతర స్త్రీలందరూ కూడా ఎంతో ధన గనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆ ఊరంతా కూడా వాళ్ళు కూడా ఎంతో మంది ఆనందించారు. వారి వారి ఇళ్ల నుంచి గజట రకరక వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేదారుల పొగుడుతూ ఆమెను వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో మంచి చేశావు అని చెప్పేసి అందరూ కూడా పొగుడుతున్నారు. అదే విధంగా నీకు వచ్చినటువంటి కళ అందరికీ కూడా చెప్పి చాలా మంచి చేశావు, నువ్వు కూడా చేసుకుని మమ్మల్ని కూడా మహాభాగ్యవంతులను చేశావు అని చెప్పేసి ప్రశంసించారు. అదే విధంగా వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపిస్తూ ఉన్నారు. అదే విధంగా మునులారా, కలిగి సుఖ
సుఖ జీవనం గడిపిస్తూ ఉన్నారు. అదే విధంగా మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సంవిస్తవరంగా మీకు ఇప్పుడు తెలిపాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు గాని చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విన్నా కూడా, అంటే మీరు ఇప్పుడు ఈ కథను వింటున్నారు, విన్న తర్వాత ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసినటువంటి ఎవరైతే మీరు చేస్తారు కదా, మీరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరే తినాలి. అదే విధంగా రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలక్ష్మి తల్లి వరమహాలక్ష్మీదేవి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠ నియమాలు అవసరం లేదు, మడులు అవసరం లేదు. అదే విధంగా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత, చింత ఉంటే చాలు. వరలక్ష్మీదేవి ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అదే విధంగా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాల సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం జరుగుతుంది. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదల కంటే కూడా ఎక్కువ ధనం మాత్రమే కాదు. అంటే చాలా మంది సంపద అనగానే ధనం మాత్రమే అనుకుంటారు, కానీ ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వారందరూ కూడా ఇవన్నీ కూడా వర అంటేనే శ్రేష్టమైనది అని అర్థం. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలిపాను. ఈ యొక్క వ్రతం ప్రతి ఒక్కరు కూడా వినాలి. విని తలపైన అక్షంతలను వేసుకోండి. ఇప్పుడు కథ అంతా కూడా సమాప్తమైంది. చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సుపై వేసుకోండి. శ్రీ వర మహాలక్ష్మీదేవి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. అందరూ కూడా వాయనం సమర్పించండి. ఓం శ్రీ వర మహాలక్ష్మీదేవి నమో నమః. అథ అక్షంతలు, చీర, బ్లౌజ్ పీస్, 2 గాజులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు కూడా పెట్టండి. అక్కడ పెట్టేసి ఒకసారి చెప్పండి. ఇక్కడ పెట్టేసి ఒకసారి చెప్పేసి ఇవ్వండి. మీరు చెప్పండి, మీరు చెప్పాలి. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. అట్లా మీరు కూడా అనేసి అలా పెట్టేసేయాలి. ఎందుకు అని అంటే అమ్మవారు అనుకుంటుంది, మీరు ఇస్తినమ్మ వాయనం అని చెప్పేసేయాలి. అమ్మవారే మీరే అనేసుకోవాలి. పుచ్చుకుంటే అమ్మ వాయనం అని చెప్పేసి మీరే అనేసుకోవాలి. అప్పుడు అమ్మవారే స్వీకరిస్తుంది. ఇప్పుడు చివరికి ఏంటి అని అంటే, మనము ఏదైనా సరే తప్పు చేసి ఉంటే తెలుసో తెలియకనో, ఇప్పుడు చెప్తాను, నేను చెప్పేటటువంటి మంత్రం చెప్పాలి. చివరికి మీరు నీళ్లతోనే అక్షంతలు కిందికి వదిలేసేయాలి. చెప్పండి అమ్మ ఒక్కసారి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా జ్ఞానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మకః భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంభా సమేత మల్లికార్జున స్వామి సహిత వర మహాలక్ష్మీదేవి దేవత సుప్రీదా సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ ఫలం శ్రీ వర మహాలక్ష్మి పాదారవిందా